ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య ఉంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండుగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోను. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో, మేనరాశి నగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మేనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మేనరాశిలో ఉంటాయి. అయితే ఈ మేనరాశిలో మీనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మీనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు, 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు, 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు, 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మీనరాశి వారికి ఈ మాసం వంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మీనరాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మీనరాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా, ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం, కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల, ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను బాగానే నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరితోనైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుంది అని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరు పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్య నుంచి బయటకు రావడం చెయ్యాలి. ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయి అన్నమాట. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే, మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట.
హ్మ్. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు ఆహ్, ఆహ్, అద్ అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఆహ్, వాహనాల అవరోధాలుంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది. విద్యార్థులు బాగుంటారనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి ఆహ్, లక్షణ నక లా శుభా శుభాశుభ ఫలితాలున్నాయి ఈ మాసంలోను. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆహ్, లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే ఆహ్, గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి శనివారం నాడు. హనుమంతుడికి హనుమంతుడు గుడికెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక్కడ విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే 4 ఇంట్లో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. 5వ ఇంట్లో అంటే మీనంలో శని, రవి ఉన్నారు. మేషంలోనేమో శుక్రుడు ఉన్నారు. మిథునంలోనేమో గురువు ఉన్నారు. తర్వాత సింహంలో కేతు ఉన్నారు. అంటే ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. ఇంకా ఈ గ్రహాల మార్పు ఎలా ఉంటుందంటే 15 ఏప్రిల్న రవి మీనం నుంచి మేషంలోనికి వెళ్తారు. అదే 11వ తారీఖున ఏప్రిల్న బుధుడు కుంభం నుంచి మీనంలోనికి వెళ్తారు. 3వ తారీఖు ఏప్రిల్న కుజుడు కుంభం నుంచి మీనంలోనికి వెళ్తారు. మేషంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభంలోనికి ఏప్రిల్ 20వ తారీఖున వస్తారు. ఇది ఈ మాసంలో జరిగే గ్రహాల మార్పులు. ఏప్రిల్లో 17వ తారీఖు అమావాస్య అయింది. 18, 19, 20 అంటే పాడ్యమి, విధియ, తదియ. తదియ రోజున అక్షయ తృతీయ పండుగ ఉంది. అది చాలా విశిష్టమైన పండుగ. అది మన యాదగిరి లక్ష్మీనరసింహ స్వామికి ఆ రోజు గంధంతో పూత వేస్తారు. అందువల్ల ఈ పండుగ తప్పకుండా లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఎవరికైనా సరే. అట్లాగే ఇంకా అందులోనూ కుజుడు అధిపతి వృశ్చిక రాశి వారికి, మేష రాశి వారికి కూడా ఈ ఆలయ దర్శనం అన్నటువంటిది కొంచెం విశేషం. అట్లాగే కన్య, మిథునం వారికి కూడా విష్ణుమూర్తి ఆరాధన ముఖ్యం కనుక బుధుడికి వారు, అట్లాగే సింహరాశి వారికి రవికి కూడా విష్ణుమూర్తి ఆరాధన ప్రత్యేకంగా చెప్పాలి కనుక ఈ ఈ ఈ రాశుల వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమోత్తమం. వీరికి ఈ మాసం ఎలా ఉంటుందంటే చాలా స్వస్థతగా ఉంటుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంది ప్రాణం అని అనుకుంటారనమాట. ఇంకా ధనం ఆదాయం చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ధనం బాగుంటుంది. ఇంకా ఉద్యోగంలో వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకుంటున్నటువంటి ప్రమోషన్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడము. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ అంటే ఎప్పుడైనా మొదలు పెడతారు. ఇంక్రిమెంట్లకి వాళ్ళకి లెటర్స్, డిస్కషన్స్ అన్నీ జరుగుతుంటాయి కనుక ఈ రాశి వారికి చాలా బాగుందనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకి. అలాగే చాలా అదృష్టవంతమైన కాలం ఈ నెల. మీకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంత అదృష్టంగా మీకు ఈ నెల ఎంత ఆనందంగా, సంతోషంగా గడిచిపోతుంది అనమాట. అట్లాగే కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకైతే కొంచెం విజయం ఉంటుంది. ఈ కోర్టు వ్యవహారాల్లో మీకు ఈసారి విజయం లభించే అవకాశం చాలా ఉంది. ఇంకా మీకు పట్టుదల, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెం తగ్గించుకోండి. పట్టుదల వల్ల ప్రయోజనం ఏముండదు. ఉద్రేకపడడం వల్ల మీకు బీపీ రావడం తప్ప ఎదుటి వాళ్ళకి ఏమీ జరగదు. అందువల్ల ఈ పట్టుదలని, ఉద్రేకాన్ని తగ్గించుకుంటే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ పట్టుదల, ఉద్రేకం వల్ల మీకు అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాక మీకు ఈ నెలలో చాలా మంచి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. దానివల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తులు అంటే పలానా వాళ్ళు
ఇష్టపడుతున్నారు, పలానా వాళ్ళతో స్నేహం దొరికింది అనడం సంఘంలో పేరు ప్రతిష్టలు, మీ పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరుగుతాయన్నమాట. మీకు ఈ మాసంలో ప్రయాణాలు చాలా ఎక్కువ చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి. అలాగే విద్యార్థులు అంకిత భావంతో ఉండాలి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ చదువు పట్ల వాళ్ళకి అంకిత భావం ఉండాలి. అంతేకాని ఏదో ముక్కున పట్టి రాసేసేమని అట్లా కాకుండా శ్రద్ధగా చదవడం వల్ల సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని చదివితే అది మీ మైండ్‌లోంచి పోకుండా మీరు ఉన్నంత వరకు మీకు ఆ సబ్జెక్ట్ అట్లా మైండ్‌లో తిరుగుతూనే ఉంటుంది. బట్టి పట్టింది పరీక్ష రాసేగానే పోతుంది. అందువల్ల మీరు వివేకంతో, తెలివితేటలతో దీన్ని ఎలాగ చదివితే పరీక్షలో ఎలాగ రాయగలం, అట్లాగే మీకు ఎగ్జామినేషన్స్‌లో కూడా ఒక్కొక్కసారి క్వెషన్ తిప్పి తిప్పిస్తారు. మీరు ఇది అర్థం వివేకంతో ఆలోచించి చదవకపోతే మీకు ఆ ప్రశ్న ఏంటో అర్థమవుతుంది. మీకు జవాబొస్తుంది. కానీ అక్కడ ఆ ప్రశ్న అర్థం కాక జవాబు రాలేని పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఒక ప్రశ్నని ఎన్ని రకాలుగా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంది అనేటటువంటిది ఆలోచించి ముందు ప్రశ్నను బాగా అర్థం చేసుకొని దానికి తగిన సమాధానం రాయండి. ఆలోచనలో స్పష్టత లేకుండా ఉండడం మూలంగా కొంచెం ఇబ్బందులుంటాయి. అందువల్ల మీరు ఏం ఆలోచించుతున్నారు, ఏం చెయ్యాలి, దాన్ని ఖచ్చితంగా ముందు మీకే ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మీరు మీ ఆలోచనలు సక్రమ మార్గంలో వెళ్తాయన్నమాట. మీకు ఈ మాసంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటే కుజుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. అందువల్ల లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని ఉంటే మీకు మంచి పరిహారంగా ఈ నెలలో చెప్పుకోవచ్చు. ఇది ఈ మాసంలో మీకు శుభాశుభ ఫలితాలు.